వెల్కమ్ టు తెలుగు కాంపిటేటివ్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ నుంచి ఈ ఏపీ కానిస్టేబుల్ ట్రయల్ గురించి వెయిట్ చేశాం కదా. నార్మల్గా ఫైనల్గా ఏమైందంటే అందరికి ఒకటే ఆతృత కదా. ఏమైందంటే కేసు అనేది 3 వీక్స్కి అనేది పోస్టింగ్ చేశారంటే 3 వీక్స్ అనేది వాయిదా వేశారు. ఆ డేట్ అనేది కంప్లీట్గా ఒక ఆర్డర్ ఇస్తారు. ఆ ఆర్డర్ కాపీలో మెన్షన్ చేస్తారు ఎందుకు పోస్ట్పోన్ చేశారు ఈ ట్రయల్ ఫర్దర్గా 3 వీక్స్ అని చెప్పేసి. ఆ ఆర్డర్లో మీకు కంప్లీట్గా చూసి చెప్తాను. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. నార్మల్గా సుప్రీంకోర్టులో కేసులు అనేవి మీకు ఇది ఫస్ట్ టైం అనుకుంటా. నార్మల్గా 1 to 3 మినిట్స్ కంటే ఎక్కువ కంటే చూడరు. అంటే అలా చెప్పకూడదు బయట. మ్యాక్సిమం మేబీ 5 to 10 మినిట్స్ అంతే. చూసారు కదా ఈరోజు లైవ్లో మీరు బ్లూజీన్ యాప్ కానీ లేదంటే అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో కానీ వాటెవర్ మీకున్న సోర్సెస్లో మీరు చూసినట్లయితే మన ఈ కేసు నెంబర్ 41 చూసారు కదా. ప్రతి కేసు కూడా 1 to 3 5 మినిట్స్లో క్లోజ్ అయిపోతుంది అనమాట. అయిపోతూ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ కూర్చొని చూసినట్లయితే మన కేసులు ఏమైందో అసలు వీడియో అసలు సరిగ్గా ఏమైందో కూడా తెలియలేదు. కారణం ఏంటంటే అక్కడ ఉన్న న్యాయవాది అనేది రిటన్గా రాసి ఇవ్వమంటారు అన్నమాట. అది ఆ రిటన్గా రాసి ఇచ్చే టైంలో వాళ్ళకి నెక్స్ట్ ఫర్దర్గా ఈ కేసుని స్కిప్ చేసి ఫర్దర్ కేసుకి వీళ్ళు ట్రయల్ నడుస్తూ ఉంటుంది అనమాట. సో అలా మనకి అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ ప్రాబ్లం ఏమొచ్చిందంటే సుప్రీంకోర్టు అనేది ఒక కేసెస్ని 1 to 3 అవర్స్ అనేది జడ్జ్ చేయరు. ఏవో పెద్ద పెద్ద కేసెస్ అనమాట. ఆ కేసెస్ని ఎక్కువ టైం ఉంటుంది అనమాట. ఎందుకంటే కేసెస్ని కొన్ని కోర్టుల్లో పెండింగ్ ఉండిపోతాయి కాబట్టి వెంటనే క్లియర్ చేస్తారు. సో ఈ కానిస్టేబుల్ విషయానికి వచ్చినట్లయితే ఈ కేసు ట్రయల్కి వచ్చినట్లయితే 3 వీక్స్ అనేది వాయిదా వేయడం జరిగిందనమాట. అది ఇప్పటివరకు ఉన్న అప్డేట్, ఎగ్జాక్ట్ న్యూస్ అనమాట. ఇంతకుముందు ఇప్పటివరకు ఉన్న న్యూస్ ఏంటంటే యాక్చువల్ చూడండి, ఇక్కడ లిస్ట్ ఆఫ్టర్ 3 వీక్స్ చూస్తుంది కదా. చూడండి మంది ఎంత 41 చూడండి. ఇక్కడ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎస్ కుమార్ రాజు లిస్ట్ ఆఫ్టర్ 3 వీక్స్ ఉంది కదా. ఇది ఎగ్జాక్ట్ న్యూస్ అండి. ఇవన్నీ రిమైనింగ్ అన్నీ ఫేక్ న్యూస్. కావాలంటే చూడండి. ఇది కదా ఇప్పటి వరకు అయితే పెండింగ్ అని చూపించేది ఒక 5 మినిట్స్ బ్యాక్ వరకు ఎలా చూపించేది. అది ఇప్పుడు ఏంటంటే ఆర్డర్ రీసెంట్గా అప్డేట్ చేసింది అయితే ఇలా చూపిస్తుంది అనమాట. ఇంకో కొంతసేపు పోతే ఒక ½ గంట పోతే ఓవరాల్గా ఆర్డర్ అనేది అప్డేట్ చేస్తారు. ఆర్డర్ అప్డేట్ చేసినాక నేను అప్లోడ్ చేసాక మీకు కంప్లీట్గా వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇది ఇప్పటివరకు ఉన్న జెన్యున్ ఇన్ఫర్మేషన్. సో అనవసరంగా ఫేక్ న్యూస్ అనేది మీరు నమ్మడానికి లేదు. ఓవరాల్గా ఏంటంటే లిస్ట్ ఆఫ్టర్ 3 వీక్స్ ఉంది కదా. 3 వీక్స్ వరకు అది లిస్టింగ్ అనేది పాస్ చేశారనమాట. అది ఫైనల్ ఆర్డర్ వస్తుంది. ఎగ్జాక్ట్ ఏ డేట్న మళ్ళీ ట్రయల్ ఉంటుందని చెప్పేసి ఉంటుంది. సో ఇది ఇప్పుడు ఉన్న అప్డేట్. ఫర్దర్గా ఆర్డర్ వచ్చి కంప్లీట్గా మీకు అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ అనేది, సోర్స్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు పాస్ చేస్తాను.